న్యూటివి తెలుగు. దక్షిణ ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో 4 స్మారక భవనాలను ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించింది. భారత వన్డే కెప్టెన్ మరియు ముంబై ఇండియన్స్ లెజెండ్ రోహిత్ శర్మ పేరు మీద ఉన్న స్టాండ్ ప్రారంభోత్సవం ఈ కార్యక్రమంలో ముఖ్యాంశంగా నిలిచింది. రోహిత్ తో పాటు మరికొందరు వ్యక్తులకు సత్కరించి స్టాండ్లకు కూడా వారి పేరు పెట్టారు. ఎంసీఏ మాజీ అధ్యక్షుడు అమోల్ కాలే జ్ఞాపకార్థం శరద్ పవర్ స్టాండ్, అజిత్ వాడేకర్ స్టాండ్ మరియు ఎంసీఏ ఆఫీస్ లాడ్జ్లను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోహిత్ భావోద్వేగానికి గురయ్యారు. మాజీ కేంద్ర మంత్రి మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిన శరద్ పవార్ కూడా ప్రముఖ క్రికెట్ నిర్వాహకుడు. ఆయన ఎంసీఏ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా మరియు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. దివేచా పెవిలియన్ లెవెల్ 3 స్టాండ్ అని పిలువబడే స్టేడియంలోని విభాగం పేరును బోరివాలికి చెందిన బాలుడు రోహిత్ శర్మకు నివాళిగా మార్చారు. అతను ఆటలో గొప్ప వారిలో ఒకరిగా ఎదిగాడు. అతను యుఎస్ఏ మరియు వెస్టిండీస్లో 2024 టీ20 ప్రపంచ కప్లో మెన్ ఇన్ బ్లూను టైటిల్కు నడిపించాడు. యుఏఈ అతని నాయకత్వంలో జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. ముంబైలోని ఒక పాఠశాలలో దినేష్ లాడ్ నుండి రోహిత్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. ఈ ముఖ్యమైన రోజున తమ కెప్టెన్ కు మద్దతుగా ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం ఈ సందర్భంగా హాజరయ్యారు. అనేక మంది మాజీ మరియు ప్రస్తుత క్రికెటర్లు కూడా హాజరయ్యారు. రోహిత్ తో పాటు మరొక క్రికెట్ లెజెండ్ ను కూడా ఎంసీఏ నివాళులర్పించింది. 1971లో వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్లలో తొలి టెస్ట్ సిరీస్ విజయాలకు భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన దివంగత అజిత్ వాడేకర్ పేరు మీద ఇప్పుడు గ్రాండ్ స్టాండ్ లెవెల్ 4 పేరు పెట్టారు. గ్రాండ్ స్టాండ్ లెవెల్ 3 పేరును శరద్ పవార్ స్టాండ్ గా మార్చారు. ఆయన నాయకత్వంలో వాంఖడే 2011 ప్రపంచ కప్ ఫైనల్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఆటను ముగించడానికి ధోని 6 బంతులు కొట్టడం హైలైట్ గా నిలిచింది. ఊహించని విధంగా ఈ కార్యక్రమంలో రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. వాంఖడే స్టేడియంలో జరిగే వన్డేలో భారత జెర్సీలో ఆడడం తనకు ప్రత్యేక అనుభూతి అవుతుందని ఆయన అన్నారు.